దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా యేసునామమున వందనము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి మొన్నటి దినమున నిబంధన విషయంలో మరి అబ్రహాముతో దేవుడు ఎలాగా నిబంధన చేసి ఉన్నాడు, దీని విషయంలో మనము కొన్ని మాటలు మనము ధ్యానించినాము. మరి ఈరోజు కూడా ఈ నిబంధన విషయంలో మరి యాకోబు దేవునితో ఎలాగా నిబంధన చేసుకున్నాడు, ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం ఈరోజు. దేవుని బిడ్డలారా, వాక్యము ఆలకించండి. ఆదికాండము 28వ అధ్యాయము 20 వచనం, 20 నుంచి 28, 20. ఆదికాండము 28, 20. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తా. యాకోబు ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఎట్లా అంటే అన్నదమ్ములకు కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడింది. యాకోబు యొక్క అన్న ఏశావు యొక్క ఆశీర్వాదమును యాకోబు దొంగిలించాడనేటువంటి కోపంతో మరి ఏశావు యాకోబును చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మరి తల్లి ఏం చేసిందంటే, నాయనా నువ్వు ఇక్కడ వెళ్ళిపో బిడ్డ, మామయ్య దగ్గరికి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి యాకోబును ఇంటి నుంచి వెళ్ళగొడుతుంది. ఈ యాకోబు బయటకు వచ్చేసి ప్రయాణం చేస్తూ చీకటి పడింది. ఒక ఏరియాలో ఒక చిన్న గుట్ట లెక్క ఉంటుంది, అది ఎక్కి పడుకుంటాడు. అక్కడ పడుకున్నప్పుడు ఆ రాత్రి ఆయనకు కలబడింది. ఏమని కలబడిందంటే, పరలోకము నుండి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు దిగడము ఎక్కడము ఆయనకు దర్శనము కలిగింది. హల్లెలూయా. వెంటనే యాకోబు నిద్ర మేలుకొని, అమ్మో ఈ స్థలము దేవుని స్థలం, ఈ స్థలము దేవుడు ఉండేటువంటి స్థలము అనుకొని వెంటనే యాకోబు లేచి ఆయన తలగడకు ఒక రాయి పెట్టుకొని పడుకుంటాడు. వెంటనే ఆ రాయి మీద నూనె పోసి అక్కడ ఈయన నిబంధన చేసుకున్నాడు. అక్కడ ఈయన దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాము. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, చూడండి ఏమని కోరుకుంటున్నాడు అక్కడ, నేను లాబాను దగ్గరికి వెళ్తున్నా కాబట్టి నా ప్రయాణమంతలో తోడుగా ఉండి తిరిగి నన్ను క్షేమంగా వాళ్ళు ఎక్కడ రావాలంట, తండ్రి దగ్గరికి రావాలంట. కాబట్టి నేను తిరిగి వచ్చే వరకు నాకు క్షేమము దయచేసి నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి, హల్లెలూయా, క్షేమంగా నడిపించాలి, నన్ను కాపాడాలి. తర్వాత నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. హల్లెలూయా. చూడండి, దేవుడై ఉన్నాడు. యెహోవా నాకు దేవుడై ఉండును. ఏం కోరుకున్నాడు ఇక్కడ యాకోబు? అయ్యా మరి నేనైతే ప్రాణభయంతో నేను బయలుదేరుతున్నా, నేను ఇక్కడ పడుకున్నాను, దర్శనంలో నువ్వు కనబడినావు, నువ్వు మాట్లాడినావు, ఈ స్థలము నీ స్థలము, కాబట్టి
మరి నేను క్షేమంగా నేను వెళ్ళి మరలా క్షేమంగా నేను నా తండ్రి ఇంటికి చేరు వరకు నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడి నాకు తింటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసినలా నీవు నాకు దేవుడివై ఉండు అని చెప్పేసి ఇక్కడ మొక్కుకున్నాడట. హల్లెలూయా. చూడండి, అందుకే ఇది ఏమిటిది? నిబంధన చేసుకుంటున్నాడు ఇక్కడ, దేవునితో ఒడంబడిక అన్నట్టు. నిబంధన. యాకోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నిబంధన. దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. చూద్దాం ఇంకో మాట, 22వ వచనము. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. ఏం నిబంధన చేసుకున్నాడు ఇక్కడ యాకోబు? ఎలాగ చేసుకున్నాడు? ఇచ్చుట. అవునా కదా? ఇక్కడ ఏమన్నా చూడండి. మరియు ఆ రాయిని ఏం చేసినట్ట? ఒక స్తంభంగా నిలబెట్టి ఇది దేవుని మందిరం అయితే అని చెప్పేసి అక్కడ ఒక ప్రాఫెసీ చెప్పి యాకోబు ఒక నిబంధన చేసుకున్నట్ట. ఏమని చూడండి. మరియు నీవు నాకిచ్చు యావత్తులో నాకిచ్చు. యావత్తులు అంటే నువ్వు నాకు ఎంత సంపాదన ఇస్తే అందులో 10వ భాగం నీకు ఇచ్చేస్తా ప్రభువా. 10వ వంతు నేను నిశ్చయముగా అంటే గ్యారంటీగా. ఒక 100 మేకలు వచ్చినాయి అనుకో, 10 మేకలు తీసి దేవునికి సమర్పించాల్సిందే. అవునా కదా? ఇలాగా ఒప్పందం చేసుకున్నాడు. 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకో, 10వ భాగం ఎంత ఇవ్వాలి? 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇగో ఇలాగా ఒప్పందము చేసుకున్నట్టు దేవునితో. చూడండి, 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. ఇక్కడ దేవునితో మరి యాకోబు కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. కాబట్టి నిబంధన అనేది చాలా ముఖ్యం. నిబంధనలో ఉన్న వ్యక్తి జీవితము వేరే ఉంటుంది. ఆ వ్యక్తికి దేవుడు అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. ఒక వస్తువు కూడా పోకుండా ప్రతి విషయంలో, ఒక వస్తువే కాదు, ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో, ఆహార విషయంలో, సంపాదన విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇది నిబంధనకు ఉన్నటువంటి బలము. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. కాబట్టి నిబంధన అనేది అవసరం. నిబంధన లేకపోతే భయం లేదన్నట్టుగా. నిబంధనలో నువ్వు ఉంటేనే భయంతో ఉన్నట్టు. దేవుని మాట అంటే నీకు భయం ఉన్నది, భక్తి ఉన్నది. నిబంధనలు లేవు అనుకో, భయము భక్తి లేనట్లు లెక్క. కాబట్టి అందుకే దేవునితో ఒక నిబంధన, ఒక ఒడంబడిక మనము చేసుకోవాలి. మన దేవుడు మాట్లాడేవాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాడు. ఆయన మాట్లాడుతున్నాడు లేదా మీతోని? మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయనతో నిబంధనలో ఉండి ఆ నిబంధన ప్రకారంగా నడవాలన్నా వద్దా? దేవుడు వ్యాపారం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, అన్నీ చేయాలి. నిబంధన వద్దా? ఎలా చేస్తాడు దేవుడు? ఆలస్యాలు అవుతున్నాయంటే కొన్ని రీజన్స్ ఉంటాయి వాటికి. అందుకే నిబంధన అనేది అవసరం. నిబంధనలో ఉంటేనే నువ్వు ఒక క్రమంలో ముందుకు నడుస్తూ ఉంటావు. ఈ నిబంధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలకించండి, సత్యమును గ్రహించండి, వాక్యాన్ని గ్రహించండి. నిబంధనలో ఎంత నీకు ప్రొటెక్షన్ ఉంటుందో అది అనుభవిస్తే తెలుస్తుంది.
ఏదో పై మాటలు చెప్పిన వాళ్ళకి ఏమి అర్థం కాదది. బై ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది నిబంధన ఎంత ప్రాముఖ్యమైనది అనేది, అందులో ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది అనేది. కాబట్టి నిబంధనలో మరి ఉండి దేవునితో నిబంధన చేసుకొని మీరందరూ మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి ప్రొటెక్షను, దేవుడిచ్చేటువంటి రక్షణ ప్రతిదీ కూడా మీరు దేవుని నుంచి పొందుకొని సంతోషముగా సమాధానంగా జీవించాలనేటువంటి కోరుకుంటూ యేసు నామముల ఇట్టి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ఒకే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ప్రభువా, మరి యాకోబు నాయన మరి దర్శనము చూచి మరి దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రభువా అయ్యా, నా ప్రయాణమంతో నాకు తోడుగా ఉండి నాకు క్షేమము దయచేసి మరి నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట నాకు దయచేసి క్షేమంగా నా తండ్రి గృహానికి నడిపించినప్పుడు, మరి నా క్షేమము దయచేసినప్పుడు నేను దేవునిగా నిన్ను నమ్ముకున్నాను. కాబట్టి మరి నేను ఈ విధంగా నాకు వచ్చేటువంటి ప్రతి లాభములో, ప్రతి వ్యాపారంలో, ప్రతి దాంట్లో నేను దశమభాగం మీకు చెల్లిస్తానని దేవునితో ఒప్పందము చేసుకున్నట్టుగా మరి యాకోబు ఒప్పందము చేసుకొని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు యాకోబుకు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడలారా ఆలకించి మరిటి నిబంధనలు మీరందరూ ఉండి దేవుడి చేయడం ప్రతి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.